ధరణి పోర్టల్లో లొసుగులు ఆసరాగా చేసుకుని ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన వారిని, రిజిస్ట్రేషన్ల చలానా సొమ్మును కాజేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకుని గత సర్కార్లోని పెద్దలు ప్రభుత్వ భూములను కాజేశారని చెప్పారు. సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థతో పైలట్ ప్రాజెక్టు కింద నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో ధరణి పోర్టల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని తెలిసిందన్నారు. త్వరలో మిగిలిన 31 జిల్లాల్లో కూడా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని చెప్పారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో ధరణి పోర్టల్ అక్రమాలపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీతో రివ్యూ నిర్వహించారు మంత్రి పొంగులేటి. 9 జిల్లాల్లోని 35 మండలాల్లో అక్రమాలు చేసిన 48 మందిపై క్రిమినల్ కేసులు పెట్టామని చెప్పారు. సీఎం రేవంత్ పై కేటీఆర్ మాట్లాడుతున్న భాష సరిగా లేదన్నారు మంత్రి పొంగులేటి. వరుసగా ఎన్నికల్లో ఓడిపోయినా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రావడం లేదన్నారు. గతంలో ఇష్టం వచ్చినట్లు జిల్లాలను ఏర్పాటు చేశారని ఫైర్ అయ్యారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా శాస్త్రీయ పద్ధతిలో ప్రజామోదంతో జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు ఇంకా అధికారంలో ఉన్నట్టు భ్రమపడుతున్నారన్నారు పొంగులేటి. మళ్లీ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని విమర్శించారు.